వదినా ఏమైంది వదినా? ఏంది మే? లేచిపోయిందా చచ్చిపోయిందా? వాళ్ళ నాన్నతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది వాడు చూడటానికి. ఏ హాస్పిటల్ చెప్పమ్మా, బాంబులతో పేల్చేస్తాం. ఒక్కడు బతికినా కూడా మేము మా నాయనకి పుట్టినట్టు కాదు. మీకంత శ్రమక్కర్లేదు, అతనే వచ్చాడు. ఏంటి వాడి కోసం హాస్పిటల్కి వెళ్ళింది కాక ఇంటికి కూడా తీసుకొస్తావా? రావే మమ్మీ, దీన్ని తీసుకెళ్లి రూమ్ లో పడేయండి. ఏం చూస్తారు, తీసుకెళ్ళండి. నీకు నాకు డైరెక్ట్ గా ఏ గొడవ లేవు. ఎవడు చేయి దించకపోతే వాడి చేయి ఉండదు. ఆ మనిషికి పుట్టిన మీ 5గురు నా చేతికున్న 5 వేళ్లతో సమానం. పిటికిలితో పిసికేస్తా. ఈ లోపే నిన్ను చిటికెన వేలితో చీరేస్తా. డ్యూటీ బిళ్ళ ఆట ఆడుకునే వయసులో ఉన్న బొడ్డోడు వీడితో మనకేంటైనా. ఫింగర్ మీద బొంగరాలు తిప్పేవాడా కనిపిస్తున్నానా? చిన్న వయసులోనే చిటికెన వేలి మీద కొండనెత్తిన శ్రీకృష్ణుడి అంశలో పుట్టిన వాణ్ణి, తాతకు తగ్గ మనవణ్ణి. ఏందిరా పైసల కోసం వచ్చినావా ఇంట్లోకి? మా పిల్ల అందం చూసి కన్నేయడానికి వచ్చావా, లేక ఈ అంతస్తు చూసి బలపడడానికి వచ్చావా? చేసిన అందరికి చంపలేసుకుని మా చెల్లి కాళ్ళు పట్టుకో, లేకపోతే నీ లైఫ్ కే చెల్లి చీటీ రాసేస్తా. వచ్చింది చెల్లు చీటీ రాయించుకోటానికి కాదు, శుభలగ్న పత్రిక రాయించటానికి. రాసేది లగ్న పత్రిక కాదు, నీ చావు పత్రిక. చావా? ఎలా ఉంటుందది? నీ కళ్ళల్లో కనిపిస్తున్న బెరుకులా ఉంటుందా, వీడి కంఠంలో వినిపిస్తున్న వణుకులా ఉంటుందా? సాగు చూడాలన్నదే నీ ఆఖరి మాట అయితే నీ పేరం తీయడానికి ఈ సైడు నేనుండా, నిన్ను కాపాడడానికి నీ సైడ్ ఎవడుండడా? నేను వీడు నీ మనవడా? అంటే మా మీద పగ పెంచి దాన్ని ఉగ్గుపాలతో కలిపించిన. నేను వాడి మనసులో పగే పెంచుంటే ఈ పాటికి నీ కొడుకుల్లో సగం మందిని చంపుండేవాడు. వాడికి ఉగ్గుపాలలో మురిపాలు పోసి పెంచానయ్యా. కాని అన్నప్రాసన రోజు వాడు కలం పట్టుకోలేదు, కత్తే పట్టుకున్నాడు. ఆడ కత్తి పట్టుకుంటే ఈడ మా పంచెలు ఊడిపోతాయి అనుకున్నావా? పంచలోట్టం కాదు, పంచ ప్రాణాలు లేపేస్తాడు. ఆహా, అంత మగోడా నీ మనవడా? అది నీ మనవరాలను అడుగు. గడప దాటి నా మనవరాల్ని తీసుకుపోయేటంత మగోళ్ళ అమీరా? తీసుకు వెళ్ళటానికే వచ్చామయ్యా. పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడిపొస్తే నేను నా మనవడు 13 ఏళ్లు అజ్ఞాతవాసం గడిపొచ్చామయ్యా. వాళ్ళు రాజ్యం కోసం వచ్చారు, నేను రాణి కోసం వచ్చాను. రాణి కోసం రాజులు వస్తారు గాని నీలాంటి పనివాళ్ళు కాదు. ఏ హక్కుతో నా కూతురు అడగటానికి వచ్చాం? కథ తెలియకుండా నేను ఇంట్లో అడుగు పెట్టలేదు, కథ తెలియకుండా మైథిలిని తీసుకెళ్ళటానికి రాలేదు. ఏంద్ర నువ్వు తీసుకెళ్లేదే? ఈ సైడు నుంచి పిల్ల ఆ సైడుకి రావాలంటే శవాలు లేవాల్సిందే. నీకు తెలిసింది సైడుల గురించే. నేను డిసైడులు చేసే ఫ్యామిలీలో పుట్టా. రాయ్, ఇన్నాళ్ళు మీ అందరి ముందు అల్లరాముడిగా తిరిగాను రా, కానీ నిజానికి నేను గుండెలో అగ్ని దాచుకున్న అగ్గిరాముణ్ణి. ఆ పిల్ల నాది కాదని ఎవడన్నా అంటే కంఠంలో నరాలు తెంపేస్తా. ఆపాలని ఎవడన్నా చూస్తే ఆయువు తీసేస్తా. 12వ తారీఖు ఏకాదశి సోమవారం వచ్చి తాళి కడతా. పోలీసుల్ని పిలిపించుకున్నా సరే, మిలిటరీని రప్పించుకున్నా సరే, తొడ కొట్టిన తరువాత వడగాలిలా వస్తా. పద తాత. పన్నెండవ తారీఖు ఏకాదశి సోమవారం, అది నా పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం.